మందకృష్ణ అనే ఈ వ్యక్తి ఎంతటి అవకాశవాదో చెప్పడానికి నా దగ్గర మరొక ఆధారం ఉందండి. ఇప్పుడు ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏబిసిడి వర్గీకరణ చేసింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు. చేస్తే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు లేదు అధికారం కొట్టేసింది. కొట్టేస్తే ఎవరైనా ఏం చేయాలి? కొంచెం విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే అరే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారన్నమాట, ఆయన చేశాడు కాబట్టి ఇతర రాష్ట్రాలన్నీ కూడా బిల్లు పెట్టాలి, తీర్మానాలు చేయాలి అని మాట్లాడకుండా ఇక ఆయన చేతిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సుప్రీంకోర్టులో కేసు ఉందని తెలిసి కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్మెయిల్ చేశాడు ఈ మందకృష్ణ. నా దగ్గర ఆధారం ఉంది. మాదిగల సమాయుక్త సభ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మాదిగలకు ఎటువంటి న్యాయం జరగలేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాదిగలను పూర్తిగా విస్మరిస్తున్నది, మాదిగలను అణచివేయడానికి కుట్ర చేస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని నమ్మించి మోసం చేశాడు. ఆయన వర్గీకరణ చేస్తానని ఆయన చేశాడు, ఆయన చేతిలో ఉన్నది ఆయన చేశాడు. సుప్రీంకోర్టు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది అర్థమైపోతుంది. అయినా కానీ సుప్రీంకోర్టు వద్దని చెప్పినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేయడానికి కారణం ఏంటండి? వేరే పార్టీకి అనుకూలంగా చేయడం కాదండి ఇది. మళ్ళీ ఆయన టార్గెట్ చేసి మాదిగలు మోసం చేశాడంటే మాదిగలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటేయకండి, దాన్ని బ్లాక్మెయిల్ అంటారండి.